హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. చాలా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. సంపెంగ పువ్వు అండి. చాలా పర్ఫ్యూమ్ లాగా స్మెల్ వచ్చే ఈ ఫ్లవరు సంపెంగ పువ్వు. ఇది పూజలకు కూడా వాడచ్చండి, దేవుడికి కూడా సమర్పించవచ్చు. ఇలా మన ఇంట్లో మందిరంలో పెట్టినా కూడా చాలా బాగుంటుంది. వీటి కాయలు మీరు ఎప్పుడైనా చూసారా? నేను ఇదే ఫస్ట్ టైం అండి. ఈ కాయలు ఎండిన తర్వాత కింద పడినాయి అనుకోండి, విత్తనాల్లాగా తయారైతాయంట. కింద పడి మొక్కలు వస్తాయని చెప్పారు. ఇక్కడ వాళ్ళ ఇంట్లో నేను తీసుకున్నానండి, ఒక మొక్క ఉంటే చిన్నది. ఇది చూసారా ఎంత బాగుందో, బ్యూటిఫుల్గా వైట్ నూరువరహాల పువ్వులు అంటారు కదా, ఇవండి. ఇంకా కొత్త వెరైటీ ఏంటంటే ఇది ఉంది కదండి, తుమ్మి పువ్వులు వైటు, అలాగే ఇంకొకటి రెడ్, తుమ్మి పువ్వుల్లోనే రెడ్ కలర్ అండి. ఇది కూడా కొత్త వెరైటీ అండి. వైట్ మాత్రం ఎక్కడైనా కనిపిస్తుందండి, కానీ ఇలా రెడ్ కలర్ మాత్రం తక్కువగా అరుదుగా చూస్తారు ఎవరైనా కూడా. నేను ఈరోజు మాత్రం ఈ ఒక మొక్క రెడ్ది కూడా తీసుకొచ్చానండి. ఇలాగే సీడ్స్ అయ్యాక ఎవరికైనా ఇవ్వడానికి పనికొస్తాయని. ఈ కాస్మోస్ చూసారా? నాకు పరిచయం ఉన్న ఒక బాబు వాళ్ళ పొలంలో పెంచుతున్నాడు, నాగేంద్ర అని. నాకు ఈ ఫోటో పంపించారండి, వీడియో. ఇది మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి. పింక్ కలర్ కాస్మోస్, వైటు, రెడ్. అతని దగ్గర పొలంలో ఇప్పుడే వస్తున్నాయండి పువ్వులు. నేను సీడ్స్ తీసి ఉంచమని చెప్పానండి. నాకు పంపిస్తా అన్నాడు. తర్వాత సీడ్స్ అయ్యాక చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి. ఈ కలర్స్ కూడా మనం ఫ్రీగా ఇలా తీసుకోవచ్చండి, తెలిసిన వాళ్ళ దగ్గర నుండి. నెమ్మదిగా ఏమీ కంగారు పడొద్దండి. మనకి కావాల్సినవి మంచిగా పల్లెటూళ్ళల్లో చక్కగా అన్ని రకాల పువ్వులు వస్తాయండి. నేను అందుకోసమే మా విలేజ్లో ఉన్న ఇంటికి వెళ్ళి గార్డెనింగ్ చేస్తున్నానండి. అక్కడ నాకు మంచి ప్లేస్ ఉందండి. అక్కడ ఖాళీ ప్లేస్ సైట్ ఉంది ఒకటి. అయితే అక్కడికి వెళ్ళాను, మా బంధువులు కూడా ఉన్నారు. నేను ఒకరోజు వెళ్ళి అంతా మొత్తం నేలంతా క్లీన్ చేపించి, అక్కడంతా పశువుల పేడ తెప్పించి, మొత్తం పశువుల పేడ వేసి బాగా దున్నిచ్చి, వాటిల్లో కూడా మొక్కలు పెంచడానికి ఇప్పుడే విత్తనాలు వేసి వచ్చానండి. మా విలేజ్లో నాకు ఎంతో ఇష్టమైన వాతావరణం అండి. అందుకనే నేను అక్కడి నుండి వెళ్ళి అప్పుడప్పుడు ఆ మొక్కల్ని చూసి వస్తూ ఉంటా అండి. ఇలా పొలాల మధ్యలో ఉన్న ఆ విలేజ్లో మాకు ఒక ప్లేస్ ఉన్నందుకు, స్థలం ఉన్నందుకు ఎంతో సంతోషిస్తున్నా అండి. వన సమారాధనలో వ్రతం చేసుకున్నామండి. బై అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.